హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరీస్ రాజ్ బ్లాగ్స్ అండి. టుడే రెసిపీ తమ్నైల్లో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. ఫస్ట్ టైం చేశాను అయినా చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు ఒకసారి చేసినాను బట్ ప్రాపర్గా చేయలేదు. బట్ ఈసారి కూర్చొని అదే పనిగా టైం ప్రాసెస్ అయినా కూడా టైం తీసుకొని ఓపిక్గా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఏమంటే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బట్ నా దగ్గర వచ్చి ఈ బిర్యానీ పాట్ అయితే లేదనమాట సపరేట్గా చేయడానికి. ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటే ఆ కుక్కర్ ఉంటాయి కదా ప్లేట్స్, వాటితో చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. పిల్లలు కూడా బాగా తిన్నారు. పిల్లోళ్ళు అయితే రైస్ తినరు, ఓన్లీ అందులోని పీసెసే తింటారు, చికెన్లోని పీసెసే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. నేను ఏదైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాటితో అయితే చేసినాను. వీటి ఫుల్ ప్రాసెస్ ఏమని నేను వీడియోలో పూర్తిగా చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ పీసెస్ బిర్యానీ కానీ తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చి వాటిని బాగా క్లీన్గా బాగా వాష్ చేసుకొని, బ్లడ్ అంతా ఏం లేకుండా బాగా వాష్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలంటే బిర్యానీ పీసెస్ని అంటే ఉప్పు కారం బాగా పట్టాలంటే బాగా అంటే కట్ చేసుకునే విధంగా అయితే చేసుకోవచ్చు, ఘాట్లు పెట్టే విధంగా. ఇంకా వీటిలోకి మసాలాస్ కోసం అనేసి కొన్ని కొత్తిమీర ఆకులు, కొన్ని పుదీనా, అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్స్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా కాకుండా నేను మొత్తం అన్నిటిని వీటిలో ఒకేసారి అయితే మిక్సీకి వేసుకుంటున్నాను. వాటి కోసము గుప్పెడు ఆనియన్స్, నెక్స్ట్ గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాకులు, ఒక 10 పచ్చిమిర్చి ఆకులు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, వీటిని అంతా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని ఇంకా చికెన్ వేసుకున్నాం కదా అందులోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూను కారం, పావు టీ స్పూను పసుపు, టేస్ట్కి సరిపోయేంత. ఇక్కడ నాకు వచ్చి ఒక టీ స్పూన్ ముప్పావు టీ స్పూన్ పట్టింది ఉప్పు అయితే, సాల్ట్ వేసుకొని తర్వాత ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకున్నాను. చెక్క నిమ్మరసం పిండేసి అందులో నిమ్మ గింజలన్నీ తీసి బయట పడేయాలి. వేసుకొని తర్వాత ఒక పావు కప్పు లేదంటే ఒక అర కప్పు అయితే పెరుగు, గడ్డ పెరుగు అయితే వేసుకున్నాను. నాకైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే పడింది. వేసుకొని వీటిని అంతా బాగా ఈవెన్గా పట్టేంత వరకు, ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి మొత్తము బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా అది మ్యాగ్నేట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత నేను ఇక్కడైతే నార్మల్ రైస్ అంటే నార్మల్ సోనా మసూరి రైస్ అయితే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే తీసుకోవట్లేదు. నార్మల్ రైస్తో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే దమ్ బిర్యానీ ట్రై చేస్తున్నారో వాళ్ళైతే వీడియోకి ఒక కామెంట్ చేసుకోండి. ఇంకా రైస్ అయితే బాగా కడిగి వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. ఇంకా ఇంత లోపల బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వాటిని ఇంకా సపరేట్గా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇంత లోపల అయితే రైస్ కొంచెం నానుంటుంది. నానిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ రైస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్, పట్టా, లవంగం, యాలుకలు, దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని పక్కనైతే ఇంకా రైస్ ముందుగా రెడీ చేసుకోవాలి కాబట్టి వాటిని ఒక పక్క అయితే పెట్టుకున్నాను. ఇంకొక పక్క ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోనే టేస్ట్ అనేది ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చెప్తున్నాను కదా ఫస్ట్ టైం చేసినా కానీ బట్ నేను కూడా వేరే యూట్యూబ్లో చూసే చేసినాను. బట్ టేస్ట్ అయితే ఇంతకుముందు అంతగా పట్టించుకోకుండా అంత చేయలేదు కాబట్టి ఇది అప్పుడైతే ఒక అంటే కింద ప్లేటు ఈక్వల్గా దళసరిగా ఉండేది తెలియదు. వేరే వాటిలో చేసినాను కాబట్టి సరిగా రాలేదు. బట్ ఈసారి అలా కాకుండా కింద దళసరిగా ఉండే వాటిని తీసి చేసినాను కాబట్టి
చాలా బాగా వచ్చింది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ తీసి ఒక దాంట్లో వేసుకొని ఇంకా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని కాగుతుండగా ఇంకా రైస్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఆయిల్ కాగుతుండగా బిర్యానీ స్పైసెస్ వేసుకొని యాలకులు, పట్టా, లవంగం, జీలకర్ర, మిరియాలు, ఆ బిర్యానీ ఆకు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ కోసమని అంటే మ్యాగ్నేట్ కోసం చేసి పెట్టుకున్నాం కదా, బిర్యానీ పీసెస్లో మసాలా వేసి వాటిని అంతా వేసుకొని మీడియం టు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇది తొందరగా మగ్గడానికని వాటి మీద ఒక ప్లేట్ మూత పెట్టినాను. ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ అనేది బాగా ఉడకకూడదు, పలుకుగా ఉండాలి. ఆ పలుకుగా ఉన్నప్పుడే ఆ రైస్ అంతా వాటర్ కంటే వంచుకోవచ్చు, లేదంటే రైస్ పొడి పొడిగా ఉండే విధంగా ఉండాలనేసి నేనైతే ఇక్కడ వాటర్ అయితే వంచుకునేసి రైస్ సపరేట్ చేసి పెట్టుకునేసినాను. ఇంత లోపల అయితే మనకు ఈ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ముక్క అయితే కొంచెం మగ్గింది. ఇంకొంచెం మగ్గడానికని ఇంకొకసారి నేను మళ్ళీ వాటి మీద ఒక మూత అయితే పెట్టి ఇంకో 10 మినిట్స్ అయితే ఇంకా మగ్గించుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇంకా రైస్ అయితే వంచి పక్కన పెట్టుకున్నాను. రైస్ అయితే ఈ విధంగా పలుకుగా ఉండాలి. అప్పుడే మనము వాటిపైన రైస్ వేసి దమ్ చేసేటప్పుడు మనకు బాగా కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత వీటికి దమ్ చేయడానికని ఇంకా గ్యాస్ అంతా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత కొత్తిమీర, నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా పుదీనా ఆకులు కూడా వేసుకొని వాటి మీద ఇంకా రైస్ అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకొని నేనైతే ఇక్కడ వాడిచిన రైస్ మొత్తం వేసాను. ఎందుకంటే నేను 1/2 kgకి ఎంత సరిపోతుందో అంత రైసే వేసుకున్నాను కాబట్టి రైస్ మొత్తం వేసుకున్నాను. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినవి కూడా వేసేసి అందులోకి పుదీనా, కొత్తిమీర అయితే పైన గార్నిష్ చేసుకోవాలి. చేసుకొని దానిపైన ఇంకో చెక్క నిమ్మరసం అయితే కలుపుకొని ఫుడ్ కలర్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే పైన కోడింగ్కి అంటే కలర్, మంచి కలర్ కోసము ఇంకా ఆయిల్లో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని పైన అయితే ఈ విధంగా కలర్ కోసం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటి మీద ఒక ప్లేట్ మూత పెట్టి ఇంకా రోలు ఉంటాయి కదా, చిన్న రోలు, మనం పొడి తెచ్చుకునే రోలు, ఆ రోల్ని అయితే పెట్టేసి గాలి అయితే పోకుండా పెట్టేసిన అనమాట. కరెక్ట్గా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా అంటే చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సూపర్గా వచ్చింది. నేను అడుగు మాడిపోతుంది అనుకున్నాను పూర్తిగా, బట్ మాడలేదు. లైట్గా మాడే స్టేజ్లో కరెక్ట్గా ఆఫ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. ముక్క అయితే భలే మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు, కారం, పసుపు అంతా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ తక్కువ ఏం లేకుండా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం ఏదైనా ఫస్ట్ టైం ఒక ప్రయోగాలు అంటే ఇంట్లో వీటిని ప్రయోగాలు అంటారు. మనకు తెలిసిన వంటలు చేస్తే ఏం పట్టించుకోరు. మనం కొత్తగా ఏమైనా వంటలు చేస్తే ఇంట్లో వాళ్ళు వాటికి పెట్టే పేరు ప్రయోగాలు. సరే, మనం ఫస్ట్ టైం ఒక ప్రయోగం చేసినప్పుడు బాగా సక్సెస్ఫుల్గా వస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్, చాలా బాగా వచ్చింది. మీరైతే వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది.